స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అన్న డాక్టర్ చందు. ఈరోజు మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. అందరూ అన్న పసలేదు రీసెంట్ 3-4 వీడియోలలో అసలు ఫైర్ లేదు అంటున్నారు. ఈ వీడియోలో మాక్సిమం ఫైర్ ట్రై చేస్తాం. పాత వీడియోలాగా అంటే కంటెంట్ని బట్టి ఫైర్ వస్తుందిరా. కంటెంట్ ఘనం లేదనుకో కొంచెం స్మూత్గా వేయాల్సి వస్తుంది. అది మీద అర్థం చేసుకోవాలరా. ఆన్ పాయింట్ వేయడానికి ట్రై చేస్తా ఈ వీడియోలో గట్టిగా. నేను ఎలా వేసాను అనేది మీరు నాకు కమెంట్ లో చెప్పాలి. వీడియో ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. ఓహో जोरला ओके सो मैं ना सुखना लेकर आई थी रीडिंग करने के लिए ऐसे मतलब मेरा आज दिन कुछ खास जा नहीं रहा था। సో ఈవిడ బుక్ చదవడానికి పోయిందిరాబోయ్ ఒక పార్క్ కి పోయింది, కూర్చున్నది. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం పాస్ వెళ్దాము అని ప్లాన్ చేసుకుంది. ఒక సింపుగాడు వచ్చిండు. इतनी देर में एक बंदा आया, ठीक है, चैरिटी से रिलेटेड उसने इतनी देर बात करी, పులిహోర కలపడానికి ట్రై చేసిండంట. మళ్ళీ ఇంకో అంకుల్ గాడు వచ్చిండు. फिर उसके बाद एक और अंकल आए, वो बोलते ओ आप रीड कर रहे हो, रीडिंग तो बहुत अच्छी हैबिट है, इस एज में तो कोई रीडिंग नहीं करता है। मैं कहा మ్యారేజ్ ఎప్పుడు నీది? అక్కడ దాకా వెళ్ళి మాట్లాడిండంట. एंड अंकल ने बोला कि शादी का प्लान नहीं है। मैं थी ఈవిడ ఏం చెప్తుందంటే, నేను వచ్చి ఇక్కడికి జస్ట్ 20 మినిట్స్ అవుతుంది, ఇద్దరు సింపుగాళ్ళు వచ్చి నా 15 మినిట్ తినేసిండ్రు అని. 20 मिनट हुए हैं अप्रोक्स, 2 लोग आके कम से कम मेरे 10-15 मिनट खा गए। మన అందంగా పుట్టడం ఆవిడ తప్ప. మళ్ళీ ఆవిడ ఏదో సరదాకి బయటికి పోతే ఒంటరిగా ఆవిడని బతకనివ్వరా? సింపు నా కొడుకుల్లారా బతకనివ్వరా? నువ్వు ఆగురా బై. అరే అరే దండం పెడతారా బై? లొల్లి పెట్టకరా బై. ఈవిడకి నేను రిప్లై ఇచ్చా. ఏమని ఇచ్చా తెలుసా? అంటే మరి ఈవిడ చేసే కంటెంట్ అందానికి రిలేటెడ్, ఈవిడ పెట్టే స్టోరీలు కూడా కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి ఈవిడకి అంత ఫాలోయింగ్ ఉంది. సో నేను ఎవరైతే ఫాలో అవుతారో 80% ఆఫ్ ది పీపుల్ అదే సింపుల్ మెంటాలిటీతో నేను ఫాలో అవుతారు. అండ్ నువ్వు ఇదంతా అట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకే చెప్తున్నావు. ఎందుకంటే మరి అక్కడ ఏముందిరా కంటెంట్? వాళ్ళు సింపుగాలే, ఈవిడ తగిలిన వాళ్ళు చిరాకు తెప్పించిన వాళ్ళు సింపుగాలే. ఈవిడెళ్ళి అట్లాంటి మెంటాలిటీ వాళ్ళకి తన సింపుగాళ్ళతో వచ్చిన బాధల్ని ఆ సింపుగాళ్ళకి చెప్పుకుంటుంది. వినడానికి కామెడీగా ఉన్న అదే నిజం రా. అంతేగా. అండ్ ఫాలో అయ్యే ఆ లక్షల మంది సింపుగాళ్ళని కూడా ఆవిడ అట్లనే ట్రీట్ చేస్తుంది. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. విజయ్ దేవరకొండ పెళ్ళైతుందని చెప్పి ఓ మధు నీ కాట్రే నీది కాదు నిశ్చితార్థమని న్యూస్ వచ్చిందో లేదో మన కొండన్న వెనక వస్తున్న బొలేరో వాహనం ఓవర్టేక్ చేస్తున్న సమయంలో విజయ్ కారు ప్రమాదం జరిగినట్లు సమాచారం. యాక్సిడెంట్ అయింది అన్న న్యూస్ వచ్చింది. లేదు నాన్న, ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. కట్ చేస్తే రష్మిక ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ అంట రక్షిత్ శెట్టి. అతన్ని వదిలేసి మన కొండన్నను ప్రేమించిందంట రష్మిక. సో ఇట్లాంటి మీమ్స్ పడుతున్నాయి. అరే నాకు విషయం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేసింది రష్మిక. ఎందుకు వదిలేశారు ఏంది అనేది వాళ్ళకి తెలుసు. మీకెందుకురా? మీరు మీమ్స్ చేసుకుంటారు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. రక్షిత్ శెట్టికి ఇంకా 10 మంది దొరుకుతారు ఆప్షన్స్ తన కెపాసిటీలో. అండ్ రష్మికకి తన కెపాసిటీలో కొండన్న దొరికిండు. సింపుల్. అక్కడ వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి డైలీ దొరుకుతుంది. నీకు దొరుకుతుందా? లేదు కదా, మరి నీకెందుకురా? బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ మీద మీమ్స్ చేస్తున్నారు, వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు, తపన పడుతున్నారు కాబట్టి ఇక మీరు ఈడున్నారు, వాళ్ళు ఆడున్నారు. ఎర్రి పూలరా మీరు. అండ్ మెయిన్ థింగ్ నా సబ్స్క్రైబర్స్కి, రష్మికనే కాదు ఎవరైనా బెటర్ ఆప్షన్, అబ్బాయి అయినా దొరికితే ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ప్రజెంట్ ఉన్న పర్సన్ వద్దు, వీడికంటే వీడు బెటర్ ఉండు, ఇది బెటర్ ఉంది అని అనిపిస్తుంది. అనిపించక ముందే పెళ్ళిళ్ళు చేసుకోండి. అందుకే ఒకప్పుడు అమ్మాయిలకి 19-20 ఏళ్ళకే, అబ్బాయిలకి 23-24 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేవారు. డైవర్స్ రేట్స్ తక్కువ ఉండేవి, లేచిపోవడాలు ఇవన్నీ తక్కువ ఉండేది, మన పాపులేషన్ కూడా బాగుండేది. మీ అమ్మ నాకు ఈ పాటికి పెళ్ళైపోయేది. నేను జోక్ చేసిన. అమ్మాయిలకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, అబ్బాయిలకు తక్కువ ఉంటాయి. అందుకే అమ్మాయిలు ఎక్కువ చీట్ చేస్తున్నట్టు నీకు అనిపించవచ్చు. అందుకే అమ్మాయిలు ఎక్కువ బ్లేమ్ తీసుకుంటారు ఆ విషయంలో. కొత్త పర్సన్ బెటర్గా దొరికిండు కదా అని చెప్పి పాత పర్సన్ వదిలేస్తే వాడు కూడా వదిలేసిండు అనుకో, అటు ఇటు ఇది ఉండదు, 2 పక్కలు వగిలిపోయి ఉంటాయి. ఎరుపులాగా నిన్ను నువ్వు చూసుకోవాలి వస్తుంది.
అండ్ రీసెంట్గా లోకా మూవీ హీరోయిన్ అండ్ కృతి శెట్టిది ఒక వీడియో వైరల్ అవుతుంది. వాట్ మాలీవుడ్ గేవ్ దెమ్ పద్ధతి, వాట్ కోలీవుడ్ మేడ్ దెమ్. దీనికి అన్ని లైక్లు అన్ని కమెంట్లు. వీళ్ళిద్దరూ కలిసి బొడ్డు తెరబెట్టి మంచిగా స్లిమ్ బొడ్డు మీద డ్యాన్స్ చేసిండ్రు. ఫుల్ మీమ్స్. ఎడిట్లు, ట్విట్టర్లో పోస్టులు, అండ్ వీళ్ళు ఇదే పనిగా అమ్మాయిల వీడియోలో ఎడిట్ చేసుకుంటూ, హీరోయిన్ల వీడియోలో ఎడిట్ చేసుకుంటూ అదే పనిగా పెట్టుకున్నారు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 శత్రువులు ఇక్కడ కూర్చుంటారు. వెస్ట్ బెంగాల్లో రేపు జరిగింది. దాని మీద కొంతమంది ఎలా స్పందించారు? Especially the girl child at night time. మన సీఎంఏ వచ్చి ఏమంటది? They should not be allowed to come out in the outside. ఆడవాళ్ళు మీరు రాత్రులు బయటికి రాకండి, ఎందుకంటే సేఫ్ కాదు అని అంటుంది. అరే ఇప్పుడు ఒక రేపు జరుగుతారా? ఎవరైనా వచ్చి ఎలా మాట్లాడతారు? ఈవిడ ఎలా మాట్లాడింది? They should not be allowed to come out in the outside. కొంచెం కూడా బాధ లేదు, కొంచెం కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేదు. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి కదా అక్కడ. అండ్ దాని వెనకాల కూడా వీళ్ళ పార్టీకి సంబంధించిన పీపులే ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ఉంది అక్కడ. ఒక ఆడదయ్యి ఉండి, ఒక పవర్ఫుల్ హోదాలో ఉండి ఆ రియాక్షన్ ఏంట్రా? మళ్ళీ ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు ఎవరిని మేము వదలము, వాళ్ళ సంగతి చూస్తాము అని కూడా అనట్లా. ఆడవాళ్ళు మీరే బయటికి రాకండి అంటుందిరా. శ్రీజ దమ్ముని ఎందుకు ఎలిమినేట్ చేశావు? బాబు, వెస్ట్ బెంగాల్లో అంత పంచాయతీ అమ్మాయిల మీద నడుస్తూ ఉంటే మీకు బిగ్ బాస్ లో ఫేర్ ఎలిమినేషన్, భూర్ ఎలిమినేషన్, అరే మీకు ఉండదారా? అంత ఫ్రీగా ఉంటారా మీరు? నీ ఎంటర్టైన్మెంట్ బానిసల్లారా? నాకు తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని. ఐఎమ్ జస్ట్ నాట్ లాఫింగ్ లైక్ ఒక పిచ్చి ముండలాగా. అరే పిచ్చి ముండనా నవ్వొద్దు అంటే నువ్వు ఎందుకు అట్లా నవ్వినావు? ప్రో లెవెల్ పిచ్చి ముండలాగా నవ్విండేడు. కట్ చేస్తే జస్ట్ 20 అవర్స్లోనే ఇన్ని షేర్లు. అరే ఒక టైర్ 2లో ఉన్న పాష్ హీరోయిన్ ఒక చిన్న బూతు మాట్లాడితే అంత ఎంటర్టైన్ అవుతారు అన్నట్టు. అంత కరువులో ఉన్నారా సింపుగాళ్ళు. ముందుండేవి మంచి రోజులు కాదేవా. హిందూ ట్రెడిషన్స్ టాపిక్ వచ్చేసరికి ఫెమినిస్టులు ఇట్లా బిహేవ్ చేస్తారు. My body, my mind, my choice. Bindi on my forehead, ring on my finger, adding your surname to mine, their ornaments. My choice. మై బాడీ మై చాయిస్. 2 లక్షల కోసం దుబాయ్కి పోతారు, ఇట్లా బురకా వేసుకొని తిరుగుతారు. ఇంకేముంది ఫెమినిజం ఆడ హీరోయిన్ అయ్యి ఉండి అయిపోయింది, అంతా అయిపోయింది. అక్కడేమో ఇట్స్ మై చాయిస్ అంటారు, ఇక్కడేమో ఇక్కడ చాయిస్ అంటే నడవది, బురకా దాల్నాయే నైతో పైసే నైదైతే. కానీ శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పిండు భగవద్గీతలో, గుర్తుపెట్టుకోండి, మన ధర్మంని పాటించకపోయినా మన ట్రెడిషన్స్ని పాటించకపోయినా పర్లేదు, కానీ పాటించే వాళ్ళని చెడగొట్టకండి, ట్రెడిషన్స్ని రెస్పెక్ట్ చేయండి. అండ్ పక్క వాళ్ళ ట్రెడిషన్స్ని ఫాలో అయితే మాత్రం అది నరక యాత్రకి ప్రాప్తి అని చెప్పిండు. లోపల 6 శత్రువులు ఉంటారు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞాన రత్నాపహ. సో పక్క ట్రెడిషన్స్ని ఇట్లా ఫాలో అయితే వాళ్ళని నువ్వు వేసేయచ్చు, పాపం తలగదు నీకు. అండ్ వీడియో అయితే మామ, ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. రేపు మళ్ళీ ఒక కొత్త టాపిక్తో వస్తా. సింపుల్ టాపిక్తో రావాలా లేకపోతే బిగ్ బాస్ టాపిక్తో రావాలా అనేది మీరు నాకు కమెంట్లో చెప్పండి. బాయ్.